సింగిల్ పాట్ డిష్ అసలు. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి, చక్కగా వెడల్పుగా ఉన్నది. ఆయిల్ వేసేసాను, అందులో పన్నీరు కొంచెం గీ కూడా వేసాను. పన్నీరు క్యాజూస్ వేసి ఫ్రై చేసుకొని గ్రీన్ చిల్లీస్ కూడా పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోనే వేసి వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకున్నాను. మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక లవంగాలు, యాలకలు, చెక్క, స్టార్ అనీస్, మరాఠీ మొగ్గ, మన బిర్యానీ ఆకు, కరివేపాకు అన్నీ వేసేసి ఆనియన్స్, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పచ్చి బఠానీ ఇంట్లో ఫ్రీజర్లో ఉంటే యాడ్ చేసుకున్నాను. పాలకూర సన్నగా తరిగిన 2 కట్టలండి, ఇది జస్ట్ వేసేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఉప్పు వేసి మగ్గనిచ్చాను. ఇదిగోండి చెక్క పాలకూర మొత్తం మగ్గిన తర్వాత టొమాటో ప్యూరీ వేసాను, పెరుగు వేసేసాను. మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మగ్గనిచ్చి ఇప్పుడు మన మసాలాలు అన్నీ కొద్దిగా పుదీనా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసి బాగా కలిపి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ వేసేసాను గ్రీన్ చిల్లీస్తో పాటు. అండ్ నానబెట్టుకున్న రైస్ కూడా వేసి మంచిగా కలిపి మళ్ళీ 1 నిమిషం మగ్గనిచ్చి 1-2 గ్లాసులు నీళ్ళు పోసి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని మంచిగా ప్రెషర్ కుక్కర్లో పెట్టి, నేను విజిల్స్ ఏమి వేయలేదండి. విజిల్స్ కావాలంటే 4-5 వేసుకోండి, లేదంటే నేను 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకబెట్టేశాను. ఇది ఫుల్ వీడియో సైలాస్ కిచెన్లో ఉంది, చూడండి. రీల్ చూసానా మీరు చేసేయగలుగుతారు. మీరు చాలా బాగా వంట చేస్తారు నాకు తెలుసు. బాయ్.